కలరీ మీనింగ్ అంటే ఏంటంటే డిఫెన్స్ అనమాట, నాట్ ఫర్ అటాకింగ్ ఎనీ పర్సన్. కలరీ ఈజ్ నాట్ జస్ట్ ఏ మార్షల్ ఆర్ట్స్, ఇట్స్ అ వే ఆఫ్ కల్చర్. ట్రెడిషనల్ మనం ఎట్లా ఉండాలి, తర్వాత డిసిప్లిన్గా ఎట్లా ఉండాలి, ఒక ఫోకస్గా ఎట్లా ఉండాలి. 1% ఈక్వల్ టు 100% కలరీ ట్రైనర్స్. ఒక వ్యక్తి 100 మందిని డిఫెండ్ చేయగలుగుతాడు. బ్రిటిషర్స్ ఎవరైతే వచ్చిర్రో ఇక్కడున్న వెపన్ సిస్టమ్ కానీ ఇక్కడున్న విద్య కానీ కలరీ విద్య కానీ వాళ్ళని భయపెట్టింది. ఎవరైనా కలరీ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళని చంపేది బ్రిటిషర్స్. నాకు చిన్నప్పటి నుంచి బాగా కత్తి తిప్పడం అంటే చాలా పిచ్చి అన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో నేను లేబర్ వర్క్ చేసిన కొన్ని రోజులు. ఇది నేర్చుకోవడానికి షీల్డ్, స్పాడ్, స్మాల్ స్పాడ్, కుందం, ఉరిమి. భారతీయుడే తీసుకోండి, ఇట్లా కడుపిట్లు అంటాడు. మర్మా పాయింట్స్ ఓవరాల్ బాడీ 108. 12 మర్మా పాయింట్స్ వెరీ డేంజరస్. రామాయణం, మహాభారతం ఇలాంటి యుద్ధాల్లో కలరీ వాడారా? ధనుర్విద్య నుంచే కలరీ వచ్చిందని చెప్తుంటారు. సో ధనుర్విద్య మనకి మహాభారతంలో అర్జున బాగా వాడింటాడు. బోధధర్మ ఆయన ఒక విద్యను నేర్చుకొని చైనాకి వెళ్ళి అక్కడ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు అని చెప్తారు. షలోని, కుంఫుకి కలరీకి ఏమైనా తేడా ఉందా? రెండు ఒకటేనా? కలరీ ఏంటంటే రూట్స్ అనమాట, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్. 2 రకాలు అనమాట కలరీ. ఈ 2 రకాలలో ఆరితేరిన వాడే బోధిధర్ముడు. ఈ కలరీని నేర్పుతాడు కొంతమందికి ప్రొటెక్షన్ కొరకు. ఈ హ్యాండ్ ఉండకపోవడం వల్ల 1 హ్యాండ్తో పెట్టడం వల్ల, అందుకే షాలిన్ కుంఫులో 1 హ్యాండ్తో పెడుతుంటారు. మనకు ఒక్కొక్క యానిమల్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ పవర్ కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ 8 యానిమల్ పోస్టర్స్ కలరీ మూమెంట్స్ క్రియేట్ చేయబడ్డాయి. మీ గురువుకి ఏమన్నా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? ఆయన కోరిక అన్నారు కదా, నువ్వు ఒక మాస్టర్ అవ్వాలి, ఒక స్కూల్ పెట్టాలి, ఎంతోమందికి విద్యని స్ప్రెడ్ చేయాలని కోరుకున్నారు. అది నిజమైంది? యాక్చువల్గా మా మాస్టర్ ఇప్పుడు లేడు, చనిపోయిండు. తల్లిదండ్రుల కోసం కన్నీళ్ళు పెట్టే వాళ్ళని 100లో చూస్తాం, కానీ గురువు కోసం పెట్టే వాళ్ళని చాలా తక్కువ చూస్తాం. ఈ రోజు ఆయన ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాడు. ఎందుకంటే నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? ఫైన్. యా అన్న, బేసిక్గా కలరీ అంటే చాలా మందికి రకరకాలుగా అర్థమవుతుంది. బట్ కలరీ అనే పదానికి అర్థం ఏంటి? కలరీ అంటే ప్లేస్, పయట్టు మీన్స్ ఫైట్ చేసే ప్లేస్ అనమాట. అంటే కలరీ అంటే 1 ప్లేస్ ఆఫ్ బ్యాటిల్, అంటే ఓవరాల్గా స్కూల్ దాని మీనింగ్ అనమాట. ఓకే. సో కలరీ అంటే స్కూల్. కలరీ గురించి ఈ మధ్య చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు కలరీ గురించి ఎన్నో విశేషాలు చాలా మంది చెప్పేవాళ్ళు, ఎన్నో యుద్ధాల్లో కూడా కలరీని వాడేవారని విన్నాము. సో ఈ కలరీ మీరు నేర్చుకోవడానికి ఏంటి అంత ఇంట్రెస్ట్? యాక్చువల్గా కలరీ అనేది నాకు అంత ఐడియా లేదు. సో నేను బేసికల్గా స్కూల్ టైంలో కరాటేలో జాయిన్ అయ్యాను. సో ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, అంటే సెల్ఫ్ డిఫెన్స్ అని నా టైంలో మనకు అంత తెలియదు. కొంతమంది మా ఫ్రెండ్ సర్కిల్లో కొన్ని ఇష్యూస్ వల్ల ప్రతి ఒక్కరు మనల్ని కొట్టడం, డామినేట్ చేయడం వల్ల అట్లా కరాటే నేర్చుకుంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అందరు నన్నే కొడుతుర్రు, నేను వాళ్ళని కొట్టాలి అని ఒక మైండ్ సెట్తోనే అప్పుడు కరాటేలో అడ్మిషన్ తీసుకొని అక్కడ కరాటే నేను ఒక 3 years నేర్చుకున్నా. కరాటేలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా నా డిసిప్లిన్లో చేంజెస్ వచ్చినాయి. ఇతరులను మనం కొట్టొద్దు, అంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నాట్ ఫర్ ఈటింగ్ ఎనీ పర్సన్ అనేది ఒకటి ఐడియా వచ్చి అట్లా మార్షల్ ఆర్ట్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా కరాటే నేర్చుకున్న తర్వాత నాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చి నేను కరాటేని ఒక 2 years గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నాకు బేసికల్గా ఎడ్యుకేషన్ నుంచి నాకు కత్తి తిప్పడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. అంటే లైక్ ఏంటి, మీరు ప్రాపర్ ఎక్కడ? నాది ప్రాపర్ కొడంగల్. ఓకే. అంటే ఫ్యామిలీస్లో ఎవరైనా ఉండేవాళ్ళ ఇట్లాంటివి? ఐడియా లేదన్న, మా ఫ్యామిలీ కంప్లీట్లీ, మా డాడీ అగ్రికల్చర్, ఈజ్ అ ఫార్మర్. సో మా ఫ్యామిలీ చాలా భయపడతారు అలాంటివి అంటే. ఓకే. వై ఐ డోంట్ నో, బట్ నాకు చిన్నప్పటి నుంచి బాగా కత్తి తిప్పడం అంటే చాలా పిచ్చి అనమాట. సో నేను దాని గురించి సెర్చ్ చేసేది. నేను కరాటేకి వెళ్ళిన తర్వాత అయినా దాని గురించి సెర్చ్ చేసేది. ఆ గ్యాప్ రావడం వల్ల నేను ఖాళీగా ఉన్నా. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే, నేను ఎట్లన్నా చేసి కత్తి నేర్చుకోవాలని చెప్పేసి యూట్యూబ్ ఆన్ చేశాను అనమాట.
అయితే అక్కడ యూట్యూబ్ ఆన్ చేస్తుంటే స్వాడ్ రొటేషన్ అని టైప్ చేస్తుంటే నాకు కొన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వచ్చినాయి, చైనీస్ వాళ్ళు వాళ్ళు కొన్ని తిప్పేవి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వస్తాయి. అవును. సో దాన్ని చూసి ఒకటి కత్తిని కత్తిలాగా ప్రిపేర్ చేసి దాన్ని ఒక్కనే ప్రాక్టీస్ చేసుకునేది అనమాట. ఏజ్ లో నేను ఇది అప్రాక్సిమేట్లీ 2014. ఓకే, అంటే లైక్ ఇంటర్మీడియట్. ఓకే, మై ఇంటర్మీడియట్ లో అట్లా నేర్చుకునేది సెల్ఫ్ గా యూట్యూబ్ వీడియోస్ చూసి. దాని తర్వాత యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూడడం వల్ల నాకు ఒకటి వీడియో వచ్చింది తమిళనాడు నుండి, అడిమురై అని, చాలా ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ తమిళనాడులో. సో ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆ వీడియో చూసిన తర్వాత కలరిపేట అని ఒక టైటిల్ వచ్చింది యూట్యూబ్లో. అది ఇట్లా కత్తి పట్టుకొని ఒక లోగో చూడడం వల్ల దానికి అట్రాక్ట్ అయ్యి ఆ వీడియో చూసినాను అనమాట. సో ఆ వీడియో చూస్తే అందులో చాలా వెపన్స్ కనిపించినాయి. నాకైనా వెపన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ వెపన్స్ చూడడం వల్ల ఆ వీడియోని చూడంగానే అక్కడ స్వాడ్ చాలా ఒక పర్సన్ చాలా అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. దానికి నేను బాగా అట్రాక్ట్ అయినా అనమాట. అట్రాక్ట్ అయ్యి అప్పుడు కలరీ అనేది నా మైండ్లోకి వచ్చింది. అంటే కలరీ అంటే ఇట్లుంటుందా అనేది ఒకటి ఐడియా రావడం వల్ల దాని మీద రీసెర్చ్ జరిగింది. ఇది 2019లో. ఓకే, 18 to 19 కలరీ మీద కొద్దిగా నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో కలరీ నేర్చుకుందాం అనుకున్న కొన్ని కాంటాక్ట్స్ అయ్యాను కేరళలో కొన్ని బ్రాంచెస్కి, గురుకులంస్కి. సో అక్కడ ఫీజు ఏంటంటే పర్ మంత్ 30,000, 40,000, 90,000 ఇట్లా హెవీ ఉండడం వల్ల నేను తొందరగా వెళ్ళలేకపోయినా. మరి అంటే బేసిక్ గా కలరీ గురించి తెలుసుకున్నారు మీకు, అంటే నైఫ్ ఇట్లాంటివి కనిపించినా సరే అట్రాక్ట్ అయ్యి మీరే తయారు చేశారు. కానీ ఈ విద్య నేర్చుకునే ముందు ఈ కలరీ ఎప్పటి నుంచి వచ్చింది, ఇది మన కల్చర్లో ఎలాంటి రోల్ ప్లే చేసింది, ఇవన్నీ కనుక్కున్నారా? మొత్తం నేను అప్రాక్సిమేట్లీ 6 to 1 year రీసెర్చ్ చేసిన, మొత్తం కలరీ గురించి రీసెర్చ్ చేసిన. బికాజ్ ఆఫ్ అప్పటికే నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉందన్నమాట. సో తెలుగులో ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్లో కన్వర్జేషన్ చూడడం వల్ల రీసెర్చ్ జరిగింది. సో అట్లా ఈ కలరీ అంటే ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, హౌ హోల్డ్ కలరీ అనేది దాని మీద బాగా రీసెర్చ్ చేసిన. నాకు ఎందుకో బాగా పిచ్చెక్కింది, అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, మైండ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఎట్లా నేర్చుకోవాలి, 100% దీన్ని నేర్చుకోవాలనేది వచ్చింది. సో నాకు అప్పుడు ఫైనాన్షియల్గా ఇష్యూస్ అనమాట. ఫైనాన్షియల్ ఇష్యూస్, నా దగ్గర జీరో అమౌంట్ అనమాట. సో నేను ఫోన్ చేసి అక్కడ కేరళకి ఫోన్ చేస్తే వాళ్ళు 30,000, 40,000 ఇట్లా అమౌంట్ అడగడం వల్ల నా దగ్గర అంత లేకపోయింది. అక్కడ కొంతమంది మాస్టర్స్ అయినా చాలా రిక్వెస్ట్ చేసిన, నాకు ఇట్లా తక్కువ తీసుకోండి అని రిక్వెస్ట్ చేసిన. వాళ్ళు ఫోన్ కట్ చేయడం, రెస్పాండ్ కాకపోవడం. సో ఇట్లా అడుక్కుంటే పని కాదని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో నేను లేబర్ వర్క్ చేసిన కొన్ని రోజులు. ఇది నేర్చుకోవడానికి ఇక్కడ గచ్చిబౌలిలో. ఏం పని చేశారు? లేబర్ వర్క్. అంటే లైక్ ఏంటి పని? అది సిమెంట్ బస్తాలు ఎత్తడం. ఓకే, కన్స్ట్రక్షన్స్ కి వెళ్ళే వాళ్ళు. ఓన్లీ ఫర్ కలరీ. నాకు అంతకుముందు ఆ వర్క్ మీద ఐడియా లేదు. ఓకే. సో అట్లా షిఫ్టులు ఉంటుండే, 3 షిఫ్టులు. సో ఈచ్ షిఫ్ట్ 700, 750 ఇచ్చేవాళ్ళు. అక్కడ 3 షిఫ్టులు చేసేది, 1-2 hours పడుకునేది. సో అట్లా ఒక 3-4 months చేసిన తర్వాత నాకు అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh గెయిన్ చేసుకున్నా. సో నాకు అక్కడైనా ఇబ్బంది అయింది, అయినా చేసిన తర్వాత ఇప్పుడు నేను నేర్చుకున్న గురుకులంలో నేను అప్పటికే ఇంకా సర్చింగ్లో ఉన్నా, తక్కువ ఫీజు ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి. నేను అనుకోకుండా ఇప్పుడు నేను నేర్చుకున్న గురుకులం కాంటాక్ట్ అయితే అక్కడ మా మాస్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఫీజు అడిగితే 3,000 అని చెప్పారు. 3,000 30,000. నేను 3,000 అనగానే నేనేమనుకున్నా అంటే ఇక్కడ కరెక్ట్ నేర్పరేమో, తక్కువ తీసుకుంటారు వీళ్ళు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. సో వాళ్ళకి సేమ్ సిలబస్, అదర్ కలర్స్ సిలబస్ ఏది ఉందో ఇక్కడ సేమ్ అదే ఉంటుంది అని చెప్పేసరికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి నేను డైరెక్ట్ కేరళ వెళ్ళాను. మా ఇంట్లో 8 months వరకు నేను కలర్కి వెళ్తున్నాను తెలియదు. అవునా? మరి అంటే సారీ టు ఆస్క్, ఇంట్లో ఇట్లా ఒక చోటికి వెళ్ళి ఇట్లా లేబర్ వర్క్ చేశారని తెలుసా? తెలియదు. అది కూడా తెలియదు. ఒప్పుకోరు అనమాట. ఓకే. సో కేరళ వెళ్ళింది కానీ 8 months వరకు ఇంట్లో తెలియదు. సో 8 months తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వీడియో మా అమ్మకి చూపిస్తే మా అమ్మ ఇక భయపడి నువ్వు తొందరగా వచ్చేసి అట్లా చెప్పడం వల్ల అయినా నేను రాలేకపోయినా. సో ఇక్కడ ఏంటంటే కేరళకి వెళ్ళిన తర్వాత నాకు చాలాసార్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్లో పడడం, ఫుడ్ ప్రాబ్లం, హెవీ ప్రాక్టీస్, దీనివల్ల ఒక 10 to 15 times హాస్పిటల్లో అడ్మిట్ అయినా. ఒకసారి సీరియస్ అవ్వడం, ప్లేట్లెట్స్ 10,000 అయ్యి ఎమర్జెన్సీ రాయడం,
సో ఇట్లా ఆ కొన్ని వెదర్, ఆ నేచర్, ఆ ఫుడ్, Food, ఈ విద్య practice. అన్ని మిక్స్ అయిపోయినాయి మీకు. ప్రాక్టీస్ ఆల్సో వెరీ హెవీ ప్రాక్టీస్, నో కాంప్రమైజ్. సో అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీరు కలరీ ప్రాక్టీస్ నేను చేశారు? 2020 నుంచి స్టార్ట్ చేసిన. 5 ఏళ్ళు అవుతుంది. లాక్డౌన్ లో అక్కడనే ఉన్నా. ఆ, సో నాకు హైలైట్ ఏంటంటే నేను లాక్డౌన్ లో కంప్లీట్ గా ఏ స్టూడెంట్ కలరీలో రాలేదు. మ్మ్. సో మా మాస్టర్స్ మేము ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల, ఎక్కువ ఫోకస్ చేసి నేర్చుకోవడం వల్ల నేను డైలీ 10 hours చేసేది. మార్నింగ్ 3:30 నుంచి 8:30, 7 అట్లా ప్రాక్టీస్ చేసేది. మళ్ళీ ఈవినింగ్ 4 to నైట్ 8:30, 9 వరకు చేసేది. మ్మ్. సో ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల నేను యాక్చువల్గా కలరీ అనేది 12 years కోర్స్. 12 years. జస్ట్ 1 month 2 month నాట్ సఫిషియంట్. ఆ, సో 12 years తీసుకుంటుంది అనమాట. నేను 5 yearsలో 9 years సిలబస్ ఫినిష్ చేసిన. సో డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్ ఉంటుంది. మనం ఎంత క్యాపబిలిటీ ఎంత ఎఫర్ట్స్ చేస్తుంటే మనం అంత గెయిన్ చేయగలుగుతాం సిలబస్. మరి కలరీలో మీ గురువు ఎవరు? ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు కదా, మరి దీంట్లో మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్గా మై గురు ఈస్ సెల్వన్ గురుకుల్, కైరేలి కలరీ సంఘం, పాలకాడ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ మై సెల్వన్ గురుకుల్ బికాస్ డ్యూ టు హిమ్ ఐ am here today. He efforted for me a lot. He taught me very special care in Kerala. సో ఆఫ్టర్ మా మాస్టర్ సపోర్ట్తో అయినా నాకు ఎక్కువ కలర్ మీద, జస్ట్ నేను తెలంగాణ నుంచి కేరళ వెళ్ళింది నేర్చుకోవడానికి. అక్కడ మా మాస్టర్ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేశారు. మా మాస్టర్ నేను 2 months అలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక రోజు వచ్చి చూసి, నువ్వు తెలంగాణలో ఒక బ్రాంచ్ పెట్టాలి అనేసరికి నాకు ఎందుకో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి అట్లా మా మాస్టర్కి పేరు నిలబెట్టాలి. మా మాస్టర్ ఒక డ్రీమ్ అనమాట, ఓవరాల్ ఇండియాలో కలరీ అనేది స్ప్రెడ్ అవ్వాలి, ప్రతి ఏరియాలో మన బ్రాంచ్ ఉండాలి అనేది మా మాస్టర్ డ్రీమ్ అనమాట. అండ్ నాకు దీంట్లో అంటే బేసిక్గా ఇప్పుడు కరాటే నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్, కలరీ కూడా అట్లనే అనుకోవచ్చు. కానీ కరాటీ ఒక జనరేషన్ నుంచి బిగిన్ అయింది, కానీ కలరీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఎంతోమంది యుద్ధాలలో కూడా కలరీ వాడారని చెప్తుంటారు. సో దీనిలో వాస్తవం ఏంటి? యాక్చువల్గా కలరీ అనేది మెయిన్గా కలరీ మీనింగ్ అంటే ఏంటంటే డిఫెన్స్ అనమాట, నాట్ ఫర్ అటాకింగ్ ఎనీ పర్సన్. కలరీ ఈజ్ నాట్ జస్ట్ ఏ మార్షల్ ఆర్ట్స్, ఇట్స్ అ వే ఆఫ్ కల్చర్ సాంప్రదాయం. మీన్స్ కలరీ అనేది ఇండియా యొక్క రిచ్నెస్ ఆఫ్ కల్చర్ని చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మనం ఎట్లా ఉండాలి, తర్వాత డిసిప్లిన్గా ఎట్లా ఉండాలి, ఒక ఫోకస్గా ఎట్లా ఉండాలి. కలరీ అనేది వే ఆఫ్ లివింగ్, ఎథిక్స్ ఆల్సో ఇందులో చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో కరాటే అనేది ఎవ్రీ మార్షల్ ఆర్ట్స్ ఇస్ గుడ్. ఒక్కొక్క మార్షల్ ఆర్ట్స్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. సో కలరీ ఏంటంటే రూట్స్ అనమాట, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్. ఈ కలరీ నుండే ఆల్ మార్షల్ ఆర్ట్స్ డివైడ్ అయినాయి, లైక్ రూట్స్ అండ్ బ్రాంచెస్ అంటే కొమ్మలి అట్లా అనమాట. సో మనకు ప్రతి మార్షల్ ఆర్ట్స్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది కలరీలో వచ్చేసి ఏంటంటే మనం అదర్ మార్షల్ ఆర్ట్స్లో చూడని మూమెంట్స్ మన కలరీలో కనిపిస్తుంటాయి. సో మనకేంటంటే ఫస్ట్ మాస్టర్స్ చెప్పేది ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్, నాట్ హిట్టింగ్ అండ్ క్రూయల్, అగ్రెసివ్ అండ్ అనేది ఉండదు ఇందులో. ఏంటంటే ప్రతి గురుకుల్ చూసేది ఏంటంటే ఒక స్టూడెంట్ని నిజంగా కలరీ అనేది ఎట్లా ఉండాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా కలరీ మాస్టర్ని చూసినా వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడారు, చాలా డిసిప్లిన్గా ఉంటారు. యాక్చువల్గా కలరీ మాస్టర్స్కి చాలా గ్రిప్ ఉంటుంది వీటిపైన. ఆల్ ప్రిన్సిపల్స్ అంటే కలరీలో ప్రిన్సిపల్స్ ఉంటాయి, 12 ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ని ఒక స్టూడెంట్ని పర్టికులర్గా చూస్తేనే ఆ స్టూడెంట్ ఎక్కువ రోజులు మూవ్ ఆన్ అవుతాడు. సో ఇందులో డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ డిసిప్లిన్ గా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం నిజంగా డిసిప్లిన్గా, డెడికేషన్, పంచువాలిటీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తేనే ఒక గురుకుల్ మన మీద ఫోకస్ చేయగలుగుతాడు. లేదంటే నార్మల్గానే నార్మల్ స్టూడెంట్. సో కలరీని కనిపెట్టిన గురువు ఎవరు? కలరీ యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ పరశురామ. ఓకే, సో అర్థమైంది. కలరీకి ఫాదర్ ఆఫ్ పరశురామ. సో ఈ మెనీ పీపుల్ సెడ్ దట్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ కలరీ పయట్. సో పరశురామ హ్యాస్ టేకెన్ బై శివ ఫర్. ఓకే, శివుడి నుంచి పరశురాముడు విద్య నేర్చుకున్నారు. యా, లార్డ్ శివ నుంచి పరశురామ ఈ విద్యని తపస్సు నుంచి తీసుకొని కేరళలో 108 కలరీ గురుకులమ్స్ స్థాపించి 48 స్టూడెంట్స్ని అందులో ఎస్టాబ్లిష్ చేసి ఈ కళని
అప్పటి నుండి తీసుకొచ్చారు అనమాట. ఓకే. సో ఆ గురుకులంస్ నుంచి ఒకరి నుంచి ఒకరు గురు పరంపర నుంచి నేర్చుకోవడం వల్ల అక్కడతో కలరీ స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా పరశురామ హ్యాస్ టేకెన్ ఫర్ రిమూవింగ్ కార్తవీర్యార్జున చంపడానికి ఈ విద్యని పరమశివుని నుంచి స్వీకరించుకున్నారు అనమాట. సో అక్కడ 21 times వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసి క్షత్రియ వంశాన్ని నాశనం చేసిండు. ఇక్కడ క్షత్రియ అంటే అంటే చెడు అని అర్థం. ఓకే. చెడుని 21 times వరల్డ్లో ట్రావెల్ చేసి తీసేశారు. సో అక్కడ నుండి మనకి 108 branches నుంచి 1 by 1 దీన్ని గురు పరంపర అట్లా ఆచరించడం వల్ల మనకు కలరీ అనేది మన ఇండియాలో ఫస్ట్ మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా ఏర్పడింది. దాని తర్వాత మనకి ఈ విద్య మనకి ఎప్పుడు ఇబ్బంది అయిందని అంటే 1804లో మనకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు ఈ విద్యకి నేర్చుకోవడానికి కాదు, రూల్ చేయడానికి ఇండియాలో. ఓకే. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని డిఫరెంట్ వెపన్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటికే కలరీ మనకి ఇండియాలో చాలా టాప్ లో ఉంది. అంటే అసలు కలరీ ఎందుకు నేర్చుకున్నారు పూర్వకాలంలో అని అంటే వాళ్ళ లోకల్ కింగ్డమ్స్ ని కాపాడుకోవడానికి. బిఫోర్ పోర్చుగీస్ బ్రిటిష్ ఇండియాలో పెద్ద వార్స్ ఏం లేవన్నమాట, ఏదన్నా లోకల్ కింగ్డమ్స్ అనమాట. సో దాని నుంచి రక్షించుకోవడానికి వాళ్ళ ప్రొటెక్షన్ కొరకి స్ట్రెంత్ కొరకి ఇది నేర్చుకునే వాళ్ళు. పోర్చుగీస్ తర్వాత వాళ్ళు కొన్ని వెపన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ 1804 14th 16th సెంచరీలో మనకి కలరీకి ఇబ్బంది అంటే స్టాప్ చేయడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఓకే. అప్పుడు ఎంట్రీ ఇవ్వడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, వాళ్ళకి నచ్చిన కంపెనీస్ కానీ, వాళ్ళకి నచ్చిన వ్యాపారం కానీ పెట్టుకోవడానికి ఫస్ట్ మనకి ఇండియాలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు ఇండియాలో ఉన్న మెయిన్ ప్లేసెస్ ట్రావెలింగ్ అనమాట. అప్పుడు కేరళలో చాలా టాప్లో 1% ఈక్వల్ టు 100% కలరీ ట్రైనర్స్, మాస్టర్స్. ఒక వ్యక్తి 100 మందిని డిఫెండ్ చేయగలుగుతారు. సో అంత స్పెషాలిటీ అనమాట, అంటే మోర్ హార్డ్ వర్క్. సో అక్కడ ఏమైందంటే బ్రిటిషర్స్ ఎవరైతే వచ్చిర్రో వాళ్ళకి బాగా ఇబ్బంది అయిందనమాట. అంటే ఈ కలరీ అనేది అడ్డుకట్టగా మారింది. అంతేలేండి, ఓవర్కమ్ చేయలేకపోయారు. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వాళ్ళ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వాళ్ళకి తిరిగి ఇంగ్లాండ్ బ్రిటిష్ పారిపోయారు అనమాట. అంటే ఇక్కడున్న వెపన్ సిస్టమ్ కానీ, ఇక్కడున్న విద్య కానీ, కలరీ విద్య కానీ వాళ్ళని భయపెట్టినప్పుడు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఎక్కువ సైన్యాన్ని పెంచుకొని మళ్ళీ ఇండియాకి వచ్చారు అనమాట. అంటే వాళ్ళు అప్పటికి క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఇండియాలో కలరీ అనేది చాలా భయంకరంగా ఉంది, మన వ్యాపారాన్ని కానీ మన ఎడ్యుకేషన్ని కానీ మనం అప్లికేషన్ చేయలేము. సో వీ కెన్ స్టార్ట్ మిషన్ గన్స్, అంటే న్యూక్లియర్ వెపన్స్ తోని మనం డిఫెండ్ చేయగలుగుతాం తప్పిస్తే వాళ్ళని మనం అడ్డుకోలేము అనేది ఒకళ్ళకి ఐడియా వచ్చింది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఆర్మీని పెంచేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో పరశురాజు అని ఒక కింగ్ ఉండేవాడు కేరళలో. ఆయన చాలా వెరీ పవర్ఫుల్ పర్సన్. అప్పట్లోనే ఆయనకు తిరుగుబాటు చేసిండు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిర్రు. అంత పవర్ఫుల్ పర్సన్స్ అనమాట ఇండియాలో. సో అప్పుడు ఏమైందంటే మళ్ళీ వాళ్ళు కొన్ని మిషన్ గన్స్తోని, అంటే మన గన్స్ అవన్నీ వాడుకలో ఉండడం వల్ల వాళ్ళు దీన్ని ఓవర్కమ్ చేయగలిగారు. దీన్ని బ్యాన్ చేసారు 1804లో. లార్డ్ విలియం బెంటిన్ అనే బ్రిటిష్ కలెక్టర్ దీన్ని బ్యాన్ చేసిండు అనమాట. అప్పుడు మనకి కలర్కి టోటల్గా బ్యాన్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యాపారం ఉందో దాన్ని ఇండియాలో పెట్టేసారు. పెట్టడం వల్ల అక్కడున్న వాళ్ళకున్న ఎడ్యుకేషన్ని, ఇండియాలో ఉన్న అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేసారు అన్నమాట. సో ప్రపంచంలో ఎక్కడ ఏదున్నా అది ఇండియాలో ఉన్న బెస్ట్ ఎడ్యుకేషన్ వరల్డ్లో ఉండేది. అవును. కాకపోతే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసి వాళ్ళకు ఏదైతే ఇన్కమ్ ఉందో దీన్ని ఇండియాని నాశనం చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని. ఇక్కడ మనకి పూర్వకాలంలో శాల అని ఉండేది. శాల అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వేదిక్ శాలలు, గురుకులాలు, వేదిక్ శాలలు. అవును. ఇందులో ఏంటంటే కలరీ పర్టికులర్ అనమాట. ఓకే. శాల అనే దానికి ప్రతి ఒక్కరికి కలరీ నేర్పేది. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నేర్పుతూ
ఆల్ ఎథిక్స్ నేర్పుతూ ఇది కలరీ అనేది పార్ట్ అన్నమాట ఇందులో. సో వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ చాలా పవర్ ఉంది, మనకి ఎన్నటికైనా అపోజిట్ అని చెప్పేసి దాన్ని నాశనం చేసి అప్పటికే 15th 16th 17th సెంచరీలో బ్యాండ్ అయిపోయింది కలరీ. అప్పుడు ఎవరైనా కలరీ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళని చంపేది బ్రిటిషర్స్. అంటే ఫుల్ ఆర్మీ చేసుకొని. ఇట్లా ఎంత మందిని చంపింటారు? ఐ హావ్ నో పర్టికులర్ ఐడియా. మెనీ పీపుల్ లక్షల్లో చంపేసింటారు. ఎందుకంటే కలరీ అనేది మనం వీడియోలో యూట్యూబ్ లో చూడడం వేరే, రియల్ గా చేయడం వేరే. అవును. సో అట్లా మనకి అప్పటికి బ్యాన్ అయిపోయింది. అప్పటికి బ్యాన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చిన ఎడ్యుకేషన్, నచ్చిన వ్యాపారం పెట్టేసుకున్నారనమాట. దాని తర్వాత మళ్ళీ మనకి ఇండిపెండెంట్ తర్వాత ఆ టైంలో కొంతమంది సీక్రెట్గా నేర్పడం వల్ల అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు. అంటే కొంతమంది ఇంకా ఈ విద్యని అంతరించిపోకుండా కాపాడారు. కొంతమంది ఆ టైంలో కాపాడారు గుహలలో, కొంతమంది సీక్రెట్గా వాళ్ళకి తెలియకుండా దాన్ని అట్లే కంటిన్యూ చేయడం వల్ల ప్రస్తుతానికి మనకున్న కలరీ అనేది మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతాం. ఈ కలరీలో కూడా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే సెల్ఫ్ డిఫెన్స్ బాగుంది. దీనిలో వెపన్స్ కూడా కొన్ని రకరకాలు ఉంటాయి. కొన్ని ఏమో వెపన్స్ లేకుండా నార్మల్గానే పోరాడుతుంటారు. సో ఈ వెపన్స్ ఎప్పుడు యూజ్ చేస్తారో, ఈ నార్మల్ పోస్చర్స్కి కానీ ఈ దీనికి ఉన్న అర్థాలు ఏంటి? యాక్చువల్గా కలరీలో మనకి లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మన కరాటేలో బ్లాక్ బెల్ట్, వైట్ బ్లాక్ ఇట్లా ఉంటాయి, వైట్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, ఇట్లా లెవెల్స్ అన్నమాట. కలరీలో మనకి 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకు మేతారి అని ఉంటుంది. మేతారి, కోల్తారి, అంగతారి, వెరింగై అని ఉంటుంది. 4 లెవెల్స్ ఉంటాయి. సో మేతారి అంటే ఏంటంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ. బాడీ ఫ్లెక్సిబిలిటీ అంటే హోల్ బాడీ వెల్ బ్యాలెన్స్ అన్నమాట. మనము మన బాడీ మొత్తం ఫోల్డ్ అవ్వాలి ఎటు తిప్పిన. ఓకే. బికాస్ మనం వెపన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో బాడీ బ్యాలెన్స్ కంపల్సరీ. ఇందులో మేపేట్ సిస్టమ్ ఉంటుంది. మేపేట్ మీన్స్ ఇట్స్ మూమెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఇప్పుడు మనకు ఒక మేపేట్ నేర్చుకోవాలన్నా జస్ట్ 2 years తీసుకుంటుంది. జస్ట్ 2 years ఒక లెవెల్ నేర్చుకోవడానికి. ఒక మేపేట్ ఫస్ట్ లెవెల్. ఓకే. ఫస్ట్ లెవెల్ లో మళ్ళీ మేపేట్స్ ఉంటాయి. ఓ దానికి సబ్ సెక్షన్స్ మళ్ళీ. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. సో అట్లా మనకు 12 మేపేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి బాడీ ఫ్లెక్సిబిలిటీ. దట్ సెకండ్ లెవెల్ వచ్చేసి వుడెన్ వెపన్స్ లైక్ లాంగ్ స్టిక్, షార్ట్ స్టిక్, హనుమాన్ గద, లైక్ జిగ్జాక్ వుడెన్ వెపన్ ఉంటుంది. ఒట్ట ఈజ్ వెరీ డేంజరస్. ఒట్ట మెయిన్ గా మర్మ పాయింట్స్ లో అటాకింగ్ ఉంటుంది అనమాట. ఓకే. మర్మకల సిస్టమ్ మీద. ఓకే. మర్మకల కూడా కలరీలోకే వస్తుంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కలరీ పాయింట్. ఓకే. దాని తర్వాత మెటల్ వెపన్స్ ఉంటాయి. మెటల్ వెపన్స్ మీన్స్ షీల్డ్, స్వార్డ్, అవును, స్మాల్ స్వార్డ్, కుందం మీన్స్ డాల్, బల్లెం కూడా ఉంటది కదా. బల్లెం, ఉరిమి, షీల్డ్, ఇట్లా మెటల్ వెపన్స్. ఐరన్ కి షార్ప్ వెపన్స్ అయితే మనకి ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెటల్ వెపన్స్ అంటాం. దాని తర్వాత బేర్ హ్యాండ్ కాంబాక్ట్ లాస్ట్. వెరింగై మీన్స్ ఎంటీ హ్యాండ్స్ ఫైట్. ఓకే. ఈ 3 లెవెల్స్ తర్వాత మనకి లాస్ట్ లెవెల్ బేర్ హ్యాండ్ కాంబాక్ట్, సెల్ఫ్ డిఫెన్స్. దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ అంటే మనకి అందులో ఏమైనా గాయాలైనా, ఫిజియో లాగా అనుకోండి, మనకి ఏమైనా ఇంజూర్స్ అయినా అందులోనే ట్రీట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మనకి మర్మ లాస్ట్ లెవెల్, డిపెండ్స్ ఆన్ గురు. ఓకే. లాస్ట్ మర్మ. ఈ మర్మకళ గురించి కూడా అంటే ఈ భారతీయుడు లేకుంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఇంగ్లీష్ సినిమాలు, జాకీ చాన్ చూసినప్పుడు మర్మకళకి చాలా ప్రాముఖ్యత ఉందంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భారతీయుడే తీసుకోండి. మొన్న ఇట్లా అంటే కోతిలా అయిపోతాడు మనిషి. అంటే నిజంగా ఒక మనిషి స్వభావాన్ని ఈ మర్మకళ ద్వారా ఎలాగైనా మార్చవచ్చా? యాక్చువల్గా మనకి మర్మ పాయింట్స్ ఓవరాల్ బాడీ 108 పాయింట్స్ మనకు మర్మ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మర్మ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో దీని గురించి మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. చెప్పండి. వెరీ సీక్రెట్. ఓకే. అంటే మర్మ మీన్స్ సీక్రెట్, ద మీనింగ్. ఓకే 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 ఓకే. మర్మ అంటేనే తెలుగులో దానికి రహస్యం అన్నమాట. సో మనకు మానవ శరీరంలో మనకు 108 పాయింట్స్ ఉంటాయి. సో మనకు బాడీ 3 రకాలుగా విభజించారు అనమాట. ఫస్ట్ శిరస్సు మీన్స్ హెడ్ భాగం, శీర్ష చెస్ట్, వక్తి మీన్స్ ఫ్రమ్ లెగ్స్ సైడ్. సో మనకేంటంటే ఇక్కడ మనకి శీర్ష ఈజ్ వెరీ డేంజరస్. మనకు టోటల్గా 12 మర్మ పాయింట్స్ వెరీ డేంజరస్.
మనకు 96 కామన్గా అంత ఇంజూర్ ఉండవు అనమాట. ఎక్కువ పెయిన్ ఉంటుంది, ఇంజూర్ ఉండదు. సో హెడ్ భాగం చాలా డేంజరస్ అనమాట. అయితే మనకు ఇప్పుడు వాడుకలో ఉన్నాయి 43 మర్మా పాయింట్స్ మనం ప్రజెంట్ వాడేది. సో మిగతా అన్ని సీక్రెట్గా హైడ్ చేశారు చెప్పకుండా. అంటే డిపెండ్స్ ఆన్ శిష్య సిచ్యువేషన్. ఇట్ విల్ టేక్ డిపెండ్స్ ఆన్ గురు కనెక్షన్. ఓకే, మీకు మర్మకళలో ఎన్ని పాయింట్స్ వరకు వచ్చు? స్టిల్ ఐఎమ్ లెర్నింగ్, నాట్ పర్ఫెక్ట్, ఇట్స్ గోయింగ్ టు లెర్న్. బికాస్ మర్మ అనేది డిపెండ్స్ ఆన్ లెవెల్ సిస్టమ్, వన్ బై వన్. ఇప్పుడు మర్మకళలో కూడా అంటే ఒక మనిషి నిలబడే ఉంటాడు, యాక్టివ్ ఉంటాడో లేకుంటే ఆఫ్లైన్ లో ఉంటాడో, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు భారతీయుడే తీసుకోండి, ఇట్లా కడుపు ఇట్లా అంటాడు, అది నిజమే. అంటే నిజంగా అంటే కరెక్ట్ పాయింట్, కరెక్ట్ ప్రెస్, ఆ ప్రెషర్ ఎట్లా పడుతుంది? ఇప్పుడు మీకు బాడీ మీద ఎక్కువ గ్రిప్ ఉన్న పర్సన్స్ ఎవరైనా చెప్పుకుంటే మర్మ టీచర్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి బాడీలో ఏ ఫింగర్ ఎక్కడ, ఏ నర్వ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అనేది మనకి ఎగ్జాంపుల్ క్యాజువల్గా ఇంజూర్స్ అయినా మనకు మర్మాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దే నో వెల్ హౌ టు ట్రీట్మెంట్. వాళ్ళకి 108 పాయింట్స్ పైన చాలా గ్రిప్ ఉంటుంది అనమాట. ఓకే, సో వైల్ ప్రాక్టీసింగ్ కలరిపైట్, ఇఫ్ ఎనీ ఇంజూర్ దే విల్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ దట్ మర్మా పాయింట్స్. అండ్ నేను మీతో చాలాసార్లు మాట్లాడినప్పుడు కూడా పొద్దున్నే లేసి లైక్ పూజ చేయడం కూడా గురువుకి చేసుకోవడం, తర్వాత శివలింగానికి చేసుకోవడం, ఆ తర్వాత మీరు విద్యను అభ్యసిస్తారని చెప్పారు మీ డే స్టార్ట్ అయ్యేటప్పుడు. సో ఎందుకు అలా చేస్తుంటారు? కలరిలో మేము ఆది గురుగా పరమశివుని పూజిస్తాం, దాని తర్వాత పరశురామ, లార్డ్ పరశురామ, దాని తర్వాత వినాయక, ఓకే, వట్టిగామిని, లక్ష్మీ దేవత. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక ఇంపార్టెన్స్ లేనిది అక్కడ అది జరగదు కదా. అంటే ఇప్పుడు మా కలరీలో ఏంటంటే, కలరీ మీన్స్ డివోషనల్, స్పిరిచువల్. ఓకే, స్పిరిచువల్ కనెక్షన్ అయి ఉంటుంది కలరీ అనేది. బికాస్ ఆఫ్ కలరీ స్టార్టెడ్ ఫ్రమ్ శివుడి నుంచి పరశురామ. అవును. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, వీ హ్యావ్ టు రిమెంబర్ హిమ్. లైక్ పూజ ఫస్ట్. కలరీలు ఏంటంటే మనకి పూతర అని ఉంటుంది, ఆ పూతరలోనే శివ, దీస్ ఆర్ ఆల్ గాడ్స్ విల్ బి దేర్. ఓకే, ఇన్ పూతర. సో అక్కడ ఫస్ట్ మనం కలరీలకు ఎంట్రీ ఇవ్వగానే రైట్ లెగ్ లోపల ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ పూతరకి మొక్కేస్తాం, మొక్కిన తర్వాత గురువుకి మొక్కిన తర్వాత కలరీ స్టార్ట్ చేస్తాం. అసలు ఈ కలరీన కొన్ని వాస్తు ప్రకారంగా కడతారనమాట కేరళలో. వెపన్స్ కానీ, అంటే కలరీ అంటే లోపల మనకు 5 feet లోపలికి ఉంటుంది కలరీ. అంటే మట్టి తీసేస్తారు, 5 feet డౌన్లో ఉంటుంది కలరీ. ఎందుకలా? మీన్స్ డౌన్ సైడ్ ఆక్సిజన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మీన్స్ ఇయర్ మనకి చాలా బ్రీత్ ఉంటుంది, సో అక్కడ ఏంటంటే కంట్రోలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాస్తు ప్రకారంగా ఎందుకు కడతారు అని అంటే, మనం ఫైట్ చేసేటప్పుడు ఈ ఏరియాలోనే చేయాలనేది ఒకటి మెజర్మెంట్ ఉంటుంది. ఆ ఏరియాని కంట్రోల్ చేయడానికి మనకి ఆ ప్లేస్ని కన్స్ట్రక్ట్ జరుగుతుంది. సో అక్కడ మనకి కలరీలో అయినా మనకి సాయిల్ గినా ప్రిపేర్ చేస్తారనమాట, మట్టి. అందులో మళ్ళీ మనకి ఆవు పేడ, గీ ఉంటుంది, తర్వాత జింజర్, ఇలా ఆయిల్ ఉంటుంది. ఇట్స్ లైక్ ట్రీట్మెంట్. ఎనీ ఇంజూర్స్ అయినప్పుడు మనకి ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, కింద పడి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దానివల్ల మనకి తొందరగా క్యూర్ అవుతుంది అనమాట. సో ఇట్లా కలరీకి చాలా వాస్తులు ఉంటాయి అన్నమాట, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో కలరీ అనేది అందుకే సాంప్రదాయంగా దాన్ని నేర్చుకుంటారు. ఎవరైనా కలరీలో నేర్చుకున్న వాళ్ళకి చాలా పేషెన్స్ కానీ అన్ని చాలా ఫాలో అవుతుంటారు. అంటే ఇది ఓన్లీ ఒక మేల్ ఫ్యాక్టర్ కేనా, ఫీమేల్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా? కేరళలో చాలా మంది గర్ల్స్ చాలా మంది నేర్చుకుంటారు, బాయ్స్ నేర్చుకుంటారు. ఇది జెండర్ అనేది ఏముండదు, సంబంధం లేదు. ఎవ్రీబడి కెన్ లెర్న్ కలరిపైట్, ఎవ్రీబడి కెన్ ఎంజాయ్, ఎవ్రీ ఏజ్ కెన్ ఎంజాయ్. అండ్ బిగినింగ్ లో అనుకున్నట్లే అంటే ఆ రోజుల్లో యుద్ధాల్లో కూడా కలరీ విద్యను వాడేవాళ్ళని నేను విన్నాను. ఇప్పుడు రామాయణం, మహాభారతం ఇలాంటి యుద్ధాల్లో కలరీ వాడారా? ఇప్పుడు మనకు రామాయణ భారతం తీసుకుంటే మైథాలజీ ప్రకారంగా నమ్మాల్సిందే. ఎందుకు అని అంటే మనకి పూర్వకాలంలో ధనుర్వేద్య నుంచే కలరీ వచ్చిందని చెప్తుంటారు మా గురుకులు. ఓకే, సో ధనుర్విద్య మనకి మహాభారతంలో దట్
బాగా వాడింటాడు. సో ధనుర్విద్య అనేది మీరు క్లియర్ గా మనం చూస్తుంటాం. అవును. దాని తర్వాత హనుమాన్ చేతిలో గద ఉంటుంది. ఈ కలరీలో మా కలరీలో అయినా మనకు వుడెన్ వెపన్స్ లో గద ఉంటుంది. సో 100% మనం బిలీవ్ చేయాల్సిందే. సో ధనుర్విద్య నుండి మనకి కలరీ అనేది స్టార్ట్ అయింది. అంటే ధనుర్విద్య అన్న కలరీ అన్న సేమ్, బట్ నేమ్ చేంజ్ అనమాట. ఓకే. సో దాని తర్వాత మనకి దీని నుండి ఇంకా కొన్ని మార్షల్ ఆర్ట్స్ డివైడ్ అయినాయి. మెయిన్ గా మనకు మణిపూర్ తీసుకున్న తాంగ్తా, గట్కా, తర్వాత ఒరిస్సా, ఇట్లా డిఫరెంట్ కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకున్నా ఈ కలర్ నుంచే కరాటే కానీ కుంఫు కానీ ఏది మార్షల్ ఆర్ట్ తీసుకున్నా ఇందులో నుంచి డివైడ్ అయింది అనమాట. అంటే మీరు చెప్పినట్లు రూట్స్ కలరీ, దీనిపైన గ్రో అయినవి ఇవన్నీ. మనకి ఏది తీసుకున్నా కలరీలో డిఫికల్ట్ గా ఉంటుంది. కలరీ అనేది స్పిరిచువల్ గా కనెక్టెడ్ అయి ఉందని చెప్పారు. సో స్పిరిచువాలిటీ అంటే చాలా మంది మెడిటేషన్స్ కానీ మెంటల్ గా ఫిజికల్ గా కామ్ గా ఉండాలని ట్రై చేస్తారు. మరి కలరీ విద్య నేర్చుకునేటప్పుడు ఆ ఫిరోష్నెస్ ఇవన్నీ కనిపిస్తాయి కదా, మరి ఎక్కడ మెంటల్ ఇంబ్యాలెన్స్ చేసుకోగలుగుతాం? ఇప్పుడు మన కలరీలో స్పిరిచువాలిటీ అనేది చాలా కనిపిస్తుంటుంది. స్పిరిచువాలిటీ అంటే మనకి ఏంటంటే డిసిప్లిన్. మనం మార్నింగ్ 4కు లేవాలి అంటే ఇట్స్ పంచువాలిటీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్ ట్రెడిషన్. దాని తర్వాత మనం కలరీని ఎగ్జాక్ట్లీ టైంకి అటెండ్ అవ్వాలి, మనం కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టాలి, గురువు చెప్పినట్టు చేయాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి. ఇవన్నీ మనం స్పిరిచువాలిటీ ఫస్ట్ గాడ్కి ప్రేయర్ చేయాలి, గాడ్కి ప్రేయర్ చేసిన తర్వాత గురువుకి నమస్కరించాలి. ఇవన్నీ మనము కలరీలో చూస్తామన్నమాట. సో ఇది కలరీ అనేది 100% కనెక్షన్ విత్ స్పిరిచువాలిటీ. అండ్ ఇప్పుడు వెపన్స్ రకరకాలు ఉంటాయి కదన్న, ఈ వెపన్స్ తో ట్రైన్ అవ్వడం కూడా కొంచెం రిస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి క్రూషియల్ ఫ్యాక్టర్ ని ఎలా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కలరీలో మనకి థర్డ్ లెవెల్ ఇది వెపన్ సిస్టమ్. థర్డ్ లెవెల్ కి వస్తే వెపన్ సిస్టమ్. థర్డ్ లెవెల్ అంగతారి. అంగతారి అంటే మెటల్ వెపన్స్ అనమాట, షార్ప్ వెపన్స్. అయితే ఇక్కడ ఫిజికల్ పవర్ కన్నా మెంటల్ పవర్ చాలా ఇంపార్టెంట్ ఈ కలరీలో. ఎందుకనంటే ఇప్పుడు మనం ఫిజికల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత వెపన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. హ్యాండిల్ చేయాలంటే మెంటల్ పవర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనం స్టిక్ ఫైట్ చేస్తుంటాం, ఎనీ వెపన్, స్వార్డ్ కానీ స్టిక్ కానీ ఏదో ఒక ఫైట్ చేస్తుంటాం. చేసేటప్పుడు ఇన్ని సెకండ్స్లలో ఈ ఫైట్ ఫినిష్ చేయాలనేది ఒకటి ఉంటుంది అనమాట కలరీ. ఇన్ని సెకండ్లలో ఇన్ని టార్గెట్స్ ఫినిష్ చేయాలనేది ఉంటుంది. ఆ టైంలో మన కాన్సన్ట్రేషన్ కరెక్ట్ లేనప్పుడు ఎంబడెంబడే తగులుతుంటుంది, హిట్ అయిపోతుంటుంది అనమాట. అక్కడ మనకు ప్రాణాలు పోయే అవకాశం 100% ఉంటాయి. ఇన్ కేస్ ఆ రింగ్ లో ప్రాణం పోతే అక్కడ మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. అంతవరకు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్నే మన బాడీ మీద మనకి గ్రిప్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ మేతారి అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ, బాడీ స్ట్రాంగ్ అనమాట, ఫిజికల్ స్ట్రెంత్. దాని తర్వాత వుడెన్ వెపన్స్ ఏంటంటే మరి ఎక్కువ అంత ప్రాణాంతకమైన మనకి వెళ్ళదనమాట. మెటల్ వెపన్స్ వచ్చేసరికి మనకు మైండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంటది. అంటే ఏ వెపన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మూమెంట్ ఎక్కడి నుంచి, సో అక్కడ వరకు ఉండదు అనమాట. సో 100% మైండ్, లిజనింగ్ స్కిల్స్ కానీ, థింకింగ్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ 100% అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. 100% ఫోకస్ చేయాలి. ఒకవేళ ఫోకస్ తప్పింది అని అంటే ఇట్ విల్ హిట్ మోర్. ఓకే. బట్ ఈ కలరీ ఇన్స్టెన్స్ లో కూడా మనం చూస్తే బాడీ పోస్చర్ కానీ లేకుంటే ఆ ఫైట్ చేసే విధానం కూడా, అంటే ఆ ఫుట్ వర్క్, ఇవి కూడా మనం చూస్తుంటాము. ఇవన్నీ నేచర్ తో కనెక్ట్ అయి ఉందని అనిపిస్తుంటది. ఇప్పుడు కలరీలో మనకి యానిమల్ పోస్టర్స్ ఉంటాయి, లైక్ యానిమల్ ఎలిఫెంట్ పోస్టర్, స్నేక్, హార్స్, తర్వాత మన క్యాట్, పికాక్, ఇట్లా నెమలి, ఇట్లా పోస్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పోస్టర్స్ నేచర్ మీన్స్ యానిమల్స్ లివ్స్ ఇన్ ఫారెస్ట్. సో నేచర్తో కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. అసలు యానిమల్ పోస్టర్లో ఎందుకు తీసుకున్నారు అనేది ఇక్కడ రీజన్ తీసుకుంటే మనకు ఒక్కొక్క యానిమల్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ పవర్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలిఫెంట్ ఉంటుంది, మనం దాన్ని బ్యాక్ నెట్టలేము, అవును, మోర్ రిస్క్ అనమాట, వెరీ స్ట్రెంత్, ఎక్కువ బలం ఉంటుంది అనమాట. దాన్ని తొయ్యాలన్నా అదే ఒకరిని లాగుతుంది తప్పిస్తే దాన్ని మనం లాగలేము. సో అంత స్ట్రెంత్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని గజవాడి అని మన కలరీలో ఒక పోస్టర్. దాని తర్వాత హార్స్, అశ్వవాడి అని ఉంటుంది అనమాట. అశ్వవాడిలో మనకి మోర్ స్ట్రెంత్ వస్తుంది అనమాట. స్నేక్, ఇప్పుడు క్యాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చెప్తుంటారు నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను అని చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పిల్లికి మనం భయపడతాం, అది ఎక్కడి నుంచి అటాక్ అవుతుంది.
అది నా మీదకి వస్తుందేమో, నన్ను అటాక్ Panic mood చేస్తుందేమో. ఉంటది. సో మనకంటే యానిమల్కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ అటాకింగ్ సిస్టమ్ తెలిసి ఉంటుంది కాబట్టి మెయిన్గా కొన్ని యానిమల్స్ని తీసుకొని 80 యానిమల్స్ని తీసుకొని కలరీలో దాన్ని ఇంక్లూడ్ చేసిర్రు అనమాట. సో బేస్డ్ ఆన్ 8 యానిమల్ పోస్టర్స్ కలరీ మూమెంట్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఓకే. అండ్ మీరు ఈ జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే చాలామంది కుంఫు కరాటే అని వెళ్తారు, బట్ మీరు కలరీ అనే ఒక విద్యని దాన్ని గౌరవించి తీసుకున్నారు కదా. మరి ఇప్పుడున్న యూత్ చాలామంది ఈ విద్యను నేర్చుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? యాక్చువల్గా కలరీ అనేది మన తెలంగాణలో తెలియదని చాలామంది చెప్తుంటారు. యాక్చువల్గా కేరళనే కొన్ని రిమోట్స్ విలేజ్లలో కలర్ మీద పెద్ద అవగాహన లేదు. సో స్టార్టింగ్లో నేను కేరళ నుండి తెలంగాణకు వచ్చిన తర్వాత కలరీ అంటే ఆ పదం ఏందో తెలియదు చాలా మందికి. సో కలరీ అంటే కలర్ వేయడము, పెయింటింగ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అంటారు. సో ఈ కలరీ అనే పదాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ టైం పట్టింది మాకి తెలంగాణలో. సో మెయిన్గా ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళ గురించి చెప్పాలి అంటే, కేరళలో ఎవ్రీ యంగ్ బాయ్ ఫ్రమ్ 4 years నుంచి స్టార్ట్ చేస్తారు. అసలు అక్కడ ఎట్లా ఉంటారు అంటే భయంకరంగా ఉంటారు ఒక్కొక్కరు. అంటే ఒక పర్సన్ కెన్ హ్యాండిల్ మోర్ పీపుల్. అంటే వెరీ స్ట్రెంత్, కలర్ నేర్చుకున్న వాళ్ళు వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ కేరళ. స్టిల్ ఎవరీ ఇంట్లో ఒక 3 members కలర్ నేర్చుకుంటారు అక్కడ. ఓకే. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఉంటారు. నేను ఏదైనా డిఫెండ్ చేయగలుగుతా, నా ప్రాబ్లమ్స్ అయినా ఫిజికల్గా అయినా సరే మెంటల్గా అయినా సరే చేయగలుగుతా అనే ప్రతి ఒక్క యూత్ లోపల అది కనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే మనం ఎంతసేపు చూసినా ఒక ఆల్కహాల్ తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం, బయట ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం, ఇట్లా దీని మీద యూత్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అవును. అంటే ఆల్మోస్ట్ 100 మందిలో 90 members రోగాన్ని తింటుర్రు డైలీ. బయట ఫుడ్ తినడం వల్ల ఏదో రకంగా అయితే బాడీలో రోగం స్టార్ట్ అవుతుంది. అసలు యాక్చువల్గా ఈ కలరీ నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటంటే, కలరీలో మనకు ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 tablet. ఇప్పుడు కలరీలో కొన్ని మూమెంట్స్, చాలా మూమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క టాబ్లెట్ ఈక్వల్ టు 1 tablet అన్నమాట. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మూమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టర్స్ చేస్తే కొన్ని గ్యాస్ ట్రబుల్ వెళ్ళడము, కొన్ని పోస్టర్స్ చేస్తే హార్ట్ హోల్స్ ఓపెన్ అవ్వడం, ఇట్లా ఒక్కొక్క రోగానికి థైరాయిడ్, ఇట్లా మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ గా మన బాడీలో ప్రతి పార్ట్ ని ఈ విద్య ద్వారా మనకి ఏ రోగం ఉన్నా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకున్న డిసీజెస్ ని. మనకి కలర్ నేర్చుకున్న వాళ్ళకి మాక్సిమం ఈ ఏ డిసీజెస్ ఉండవు అన్నమాట. చాలా షార్ప్ గా ఉంటారు. ఇక్కడ ఏంటంటే యూత్ మొత్తం ఆల్కహాల్ మీద దీని మీద ఫోకస్ చేయడం వల్ల 100% హెల్త్ అనేది కోల్పోతారు వాళ్ళు. సో దీన్ని రక్షించుకోవాలి మన బాడీని మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ ఉంది, మనం మంచి గోల్డ్ వేసుకున్నాం, బాగా చేతికి డైమండ్ పెట్టుకున్నాం, మన ఒంట్లో ఒక 100 రోగాలు ఉన్నాయి, 10 రోగాలు ఉన్నాయి. మనకు ఎంత గోల్డ్ వేసుకున్నా అది మనకు లోపల ఒక నర్వస్ అనేది ఉంటుంది. మన బాడీ మన గ్రిప్లో ఉన్నప్పుడు, మన ఫిట్గా ఉన్నప్పుడు మన బాడీనే గోల్డ్ అవుతుంది అప్పుడు. సో యూత్ అనేది దీన్ని రికగ్నైజ్ చేయలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే గ్రౌండ్కి, చాలామంది పార్కులకి, గ్రౌండ్స్కి వెళ్తుంటారు. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వెళ్తుంటారు. సరే, యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది చాలా యంగ్ టైంలో వెళ్ళాలి గ్రౌండ్కి. గ్రౌండ్ ఏమిస్తుంది, చాలామంది అనుకుంటారు గ్రౌండ్ ఏమిస్తుంది అనేది చూస్తుంటారు. అది మనకి సంపదను మించిన హెల్త్ని ఇస్తుంది అన్నమాట. సో దాన్ని ఇప్పుడున్న యూత్ ఏంటంటే మెయిన్గా మనీ మీద ఫోకస్ చేయడం, వాళ్ళకున్న అలవాటుని డెవలప్ చేసుకోవడం, ఇతరులను కంపారిజన్ చేసుకొని దాన్ని ఇంకా వాడడం, ఒక మంచి కారు కొనడం, వాళ్ళ లెక్క ఇల్లు కట్టడం అని చెప్పేసి దాని మీద వెళ్ళడం వల్ల తన బాడీని నాశనం చేసుకుంటున్నాడు, హెల్త్ నాశనం అవుతుంది అక్కడ. సో యాక్చువల్గా మనం వెనకబడాల్సింది ఏంటంటే మన బాడీ మీద మనకి కండిషన్ ఉండాలి. మన కండిషన్ ఉన్నప్పుడే మనం దేన్నైనా చేయగలుగుతాం. ఇప్పుడు లైక్ 7th సెన్స్ ఒక మూవీలో బోధధర్మ ఆయన ఒక విద్యను నేర్చుకొని చైనాకి వెళ్ళి అక్కడ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు అని చెప్తారు. సో షలోని కుంఫుకి కలరీకి ఏమైనా తేడా ఉందా, రెండు ఒకటేనా? యాక్చువల్లీ కమింగ్ టు బోధిధర్మ పాయింట్, బోధిధర్మ మనకి ఆంధ్రప్రదేశ్లో పల్నాడు చెందిన వ్యక్తి అని చెప్తుంటారు.
సో వాళ్ళ సిస్టర్స్ తమిళనాడు వెళ్ళి అక్కడ సెటిల్ అయితే అక్కడ పల్లవరాజు 3వ కుమారుడు బోధిధర్ముడు. ఓకే. యాక్చువల్గా ఆయన రియల్ పేరు జయవర్మ. సో ఆయనకి ముగ్గురు అబ్బాయిలు పల్లవరాజుకి. ఈయన అందుట్లో ఈయనొక్కడు. సో ఈయన షార్ప్ ఉండేది. షార్ప్ ఉండడం వల్ల మిగతా బ్రదర్స్కి ఈయన మీద జెలసీ ఉండేది, ప్రతి పనిలో యాక్టివ్గా ఉండేది. సో కొన్నిసార్లు ఈయనను చంపాలని ట్రై చేశారు. వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. చాలామంది ఈయనని అప్పట్లోనే ఈయన షార్ప్నెస్ యాక్టివ్గా ఉండడం వల్ల, సో అక్కడ నుంచి స్టార్ట్ అవడం వల్ల బోధిధర్ముడు చాలా ఇంటలెక్చువల్ పర్సన్ అనమాట. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి కేరళలో వడకన్ స్టైల్, తెక్కన్ స్టైల్ అని ఉంటుంది కలరీలో. రెండు రకాలు ఉంటుంది. మనకి వడకన్ స్టైల్ అనేది ఇప్పుడు నేను నేర్చుకున్నది. తెక్కన్ స్టైల్ అనేది సౌత్ జోన్లో ఉంటుంది. గురువులు వేరా? అగస్త్య మహర్షి. మనకి వడకన్ స్టైల్కి లార్డ్ పరశురామ, తెక్కన్ స్టైల్కి అగస్త్య మహర్షి. సో ఇక్కడ 2 రకాలు అనమాట కలరీ. ఈ 2 రకాలలో ఆరితేరిన వాడే బోధిధర్ముడు. రెండు. సో ఆయనకి తమిళనాడులో ఫేమస్ ఉన్న మార్షల్ ఆర్ట్స్ అడిమురైగిన ఆయనకు వస్తుంది అనమాట. ఆయన నేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఆయన ఆ విద్యలో చాలా పర్ఫెక్ట్ అనమాట. సో అక్కడ నుంచి ఆయనకి స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ ఒక గురువు నుండి బౌద్ధ మతాన్ని స్వీకరించి, ఆ గురువు ఏం చేస్తాడంటే అక్కడ చైనాకి వెళ్ళి బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి, యాక్చువల్గా మార్షల్ ఆర్ట్స్ చెప్పాలి అని చెప్పారు అక్కడ వాళ్ళ గురువు, బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయాలని చెప్తుంటారు. సో ఆయన చైనా వెళ్ళడానికి 3 years, అప్రాక్సిమేట్లీ 3 to 4 years టైం పట్టింది. ఆ టైంలో చైనాకి చేరుకోవడం వల్ల చైనాకి ఆయన రీచ్ అయిన తర్వాత అప్పటికే ఒక గురువు ఈయన కొరకు వెయిట్ చేస్తుండు. ఆయన ఏంటంటే ఈయన చూడంగానే అప్సెట్ అయ్యిండు. అంటే లైక్ బెగ్గర్ లెక్క తయారైండు. 4 years ట్రావెలింగ్ వల్ల ఆ మధ్యలో చాలా ఏరియాస్ ఆయన స్ప్రెడ్ చేసిండు. సో అక్కడ ఆయన ఏంటంటే ఈయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఈయన రియాలిటీ చెప్పడం వల్ల ఆయనకు నచ్చలేక ఆయనని అక్కడ నుంచి తరిమేస్తారు, పంపించేస్తారు ఆ ఏరియా నుంచి. నువ్వు బౌద్ధ మతాన్ని చెప్పడానికి రాలేదు, జస్ట్ యువర్ లుకింగ్ లైక్ బెగ్గర్ అని చెప్పేసి కొద్దిగా ఇన్సల్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక గుహలో ఆయన తపస్సు చేస్తాడు. అప్రాక్సిమేట్లీ 9 years or 8 years కంటిన్యూస్లీ. ఈ కాంట్ ఓపెన్ ఐ ఆల్సో. అక్కడ ఒక ఆయన చైనీస్ ఒక ఆయన చూసి, ఈయన ఇంత కఠోరంగా మెడిటేషన్ చేస్తుండే, నేను ఈయన దగ్గర ఎలా శిష్యరికం నేర్చుకోవాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేస్తే ఆయన పలకడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన చూస్తలేడు, నన్ను ఇంత రిక్వెస్ట్ చేసినా నాకు రెస్పాన్స్ అవుతలేడు అని చెప్పేసి ఒక హ్యాండ్ కట్ చేసుకుంటాడు. కట్ చేసుకుని ఇట్లా హెడ్ నుంచి ఇట్లా తిప్పి ఇట్లా ఆయన హెడ్ ముంగల పెడుతుంటే బ్లడ్ ఆయన ఫేస్ పైన పడుతుండే. అప్పుడు ఆయన ఐ ఓపెన్ చేసి, ఐ అప్రిషియేటెడ్ ఫర్ యువర్ డిసిప్లిన్ అని చెప్పేసి, అంటే నీ రిక్వెస్ట్కి నేను యాక్సెప్ట్ చేసిన అని చెప్పేసి అప్పుడు ఆయన కళ్ళు ఓపెన్ చేసి నేను శిష్యునిగా స్వీకరించిన అని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఇట్లా నమస్కారం పెడతాడు. అయితే ఈ హ్యాండ్ ఉండదు అనమాట. ఈ హ్యాండ్ ఉండకపోవడం వల్ల 1 hand తో పెట్టడం వల్ల, అందుకే షాలిన్ కుంఫులో 1 hand తో పెడుతుంటారు. ఇన్ కేస్ ఇంకో హ్యాండ్ ఉంటే అది ఇట్లా ఇండియన్ నమస్కారం అనేది. సో ఇదన్నమాట. సో అక్కడ నుంచి ఆయన అక్కడ చైనీస్ భాష నేర్చుకొని ఈ కలరీని నేర్పుతాడు కొంతమందికి ప్రొటెక్షన్ కొరకి. ఆయనతోనే స్టార్ట్ అవుతుంది అక్కడ కలరిపోయేట్ అనేది. సో అక్కడ ఆయన నేర్చుకొని అందరికి దీన్ని నేర్పేస్తాడు. స్ప్రెడ్ అయింది అప్పటికే చాలా పర్ఫెక్ట్ గా. ఇక్కడ ఉన్న ఆయుర్వేదాన్ని చైనాలో ఇచ్చిండు. తెలుసు సినిమాలో. ఇక్కడున్న ఆయుర్వేదం, ఇక్కడున్న నాలెడ్జ్ ని అక్కడ చాలా బోధిధర్ముడు స్ప్రెడ్ చేసిండు. అది కొంతకాలం తర్వాత ఆయన పాస్ట్ అవే, చచ్చిపోయాడు అనమాట. దాన్ని అట్లా షాలిన్ కుంఫ్ అనేది ఒక నేమ్ చేంజ్ అయ్యి అట్లా కంటిన్యూ అవడం వల్ల సేమ్ మనకు ఫిల్టర్ రూపంలో మళ్ళీ ఇండియాకి కరాటే కానీ. సో ఎవ్రీ మార్షల్ ఆర్ట్స్ అనేది డిఫరెంట్ స్కిల్ ఉంది, మంచిదే. కాకపోతే రూట్స్ మాత్రం మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కలరిపయట్ మాత్రమే అని మనం 100% చెప్పుకోవచ్చు. బట్ అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఒక చైనాలో ఒక లైక్ మన బౌద్ధ ధర్మాన్ని ఇంకా ఎక్కువ ఐడియల్ లాగా పెట్టుకొని కొలుచుకుంటూ ఇప్పుడు ఒక టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేసి ఎంతో మందిని అక్కడ పెట్టి ట్రైన్ చేస్తుంటారు.
కంపేర్ చేయకూడదు, కానీ మన దగ్గర మన ట్రెడిషన్ మన కల్చర్ అనేది కొన్నిసార్లు కొన్ని చోట్లకే ఒక బార్డర్లో ఆగిపోతుంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఈ విద్య గురించి అయినా సరే, మీరే అన్నారు తెలంగాణలో ఎక్కువ మందికి తెలియదు, కేరళలో కూడా చాలా తక్కువ మందికి తెలుస్తుంటుందని చెప్పారు కదా. సో ఎట్లా అనిపిస్తుంటుంది అంటే ఇంత ప్రాముఖ్యమైన ఒక విద్యని మనది అని తెలిసి కూడా మనం గుర్తించకపోవడం? యాక్చువల్గా అసలు మనం గర్వపడాల్సింది ఏంటి అని అంటే, 7th సెన్స్ మూవీ వచ్చిన తర్వాత మనకు బోధిధర్ముడు తెలుసు. అవును. అంతకుముందు కేరళలో ఎవరైతే మోస్ట్ సీనియర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనకు తెలియకంటే ముందే, మనం ఇక్కడ పుట్టకంటే ముందే మనం బోధిధర్ముని యాజ్ ఎ గాడ్గా అక్కడ మొక్కుతారు. టెంపుల్ కట్టేసి సపరేట్గా ఆయనకు డైలీ మొక్కేస్తారు, దేవునికి మొక్కినట్టు. అవును. సో అంటే మన ఇండియా నాలెడ్జ్ అనేది ఎంతవరకు వెళ్ళింది అనేది మనం ఒక మనిషినే, ఒక మంచి ఇంటలెక్చువల్ మోంకనే వాళ్ళు మొక్కుతున్నారు అని అంటే, అంతకు మించిన ఇంకా చాలా మంది మన ఇండియాలో చాలా మంది ఉంటారు. ప్రపంచంలో ప్రతి మూలాన మన మూలాలని భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్డ్ అయింది అప్పటికే. ఎందుకంటే 3-4 years ఒక బోధిధర్ముడు వెళ్ళిందంటే, అలా మనకు తెలియని వాళ్ళు ఎంతమంది వెళ్ళిండ్రు అనేది మనకు అక్కడ ఐడియా లేదు. ప్రపంచం ఇప్పుడు నాలెడ్జ్ నడుస్తుంది అని అంటే అది 100% మన భారతదేశం యొక్క గొప్పతనం అనేది, భారతదేశం యొక్క గొప్ప విద్య అనేది మనం చెప్పుకోవచ్చు. మనకి ఒక మంచి ఇంటలెక్చువల్ మోంకనే మొక్కుతున్నారు అని అంటే, 21 times వరల్డ్ మొత్తం తిరిగి చెడుని అంతం చేసిన పరశురాముని మనం ఇంకా ఎక్కువ మనం ఆరాధించాలి. ఎందుకు అని అంటే, ఈ ఓన్లీ క్రియేటర్ ఆఫ్ కలరీ పయట్. కలరీ ఉంది అని అంటే ఆయన నుంచే స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇలాంటి చాలా ఎన్నో విద్యలు మన భారతదేశంలో ఉన్నాయి. సో 100% మనం గర్వపడాల్సింది ఏంటంటే, మన స్వదేశీ ఆర్ట్ని మనం 100% తెలుసుకొని వీలైనంత వరకు మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ విద్య మెయిన్గా ఎక్కువ కనిపించకపోవడానికి రీజన్ ఏంటంటే, కలరీలో తక్కువ మాస్టర్స్ ఉంటారు. రీజన్ ఏంది అని అంటే హార్డ్, ఎక్కువ కష్టంగా ఉంటుంది. ద మెయిన్ పాయింట్ ఈస్ ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 నెలలో కానీ, 1 సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు వచ్చేది కాదు. సో కనీసం 8 years అన్నా వెయిట్ చేయాలి. సో గురువు ఏంటంటే ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉంటుంది అనమాట. అందుకే ఈ విద్యని నేర్చుకోవడానికి చాలామంది పేషెన్సీ పర్సన్స్ మాత్రమే ఎక్కువ కంటిన్యూ చేస్తుంటారు. ఒక వెపన్ని మేక్ చేయాలన్నా, ఒక వెపన్ సిస్టమ్ తయారు చేయాలన్నా, ఆ కలరీ టెంపుల్ని మెయింటైన్ చేయాలన్నా ఎక్కువ సంఖ్య వస్తుంటేనే ఆ కలరీ టెంపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇట్లా చాలా ఉంటుంది అనమాట కలరీలో. అందుకే తక్కువ మాస్టర్స్ ఉంటారు. ఇప్పుడు మాస్టర్ కావాలన్నా అయినా కలరీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. 30 years ఉండాలి. 30 years ఉండాలి మాస్టర్ అవ్వాలంటే. మాస్టర్ ఉంటుంది అనమాట. అండ్ దీనికి సర్టిఫికేషన్ ఉంటుందా మీకు? ఉంటుంది. ఇప్పుడు మనకి కలరీలో ఇప్పుడు గేమ్స్ అయినాయి అనమాట. ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ మనకి స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ప్లానింగ్ టు ఒలింపిక్ అని అంటున్నారు, అనిపిస్తుంది. సో 100% ఇప్పుడు ఈ విద్య మనకు సోషల్ మీడియా నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఎక్కువ మంది తెలుసుకోగలుగుతున్నారు. ఈరోజు మాకు మీరు ఇంటర్వ్యూ తీసుకున్న బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, అంటే డెవలప్ అవుతుందని దాని అర్థం. అండ్ ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది చూస్తారు కాబట్టి, సో బేసిక్గా ఈ కలరీ మీ దగ్గరకు వచ్చి, అంటే మీరు కూడా ఒక గురువులా కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. నేను రీసెంట్గా కొన్ని పోస్టులు కూడా చూశాను మీ ఇన్స్టాలో. సో ఎలాంటి అప్రోచ్ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు? యాక్చువల్గా మాకు స్టార్టింగ్లో నేను కలరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక 2-3 స్టూడెంట్స్ వచ్చారు. అసలు కలరీ అంటే ఇదేందో అనేది ఒక క్వశ్చన్ మార్క్ రావడం వల్ల వీడేం నేర్పుతుండో మాకు పెద్ద ఐడియా రావట్లేదు అని చెప్పేసి అట్లా నేను 1 year ఓన్లీ 3 స్టూడెంట్స్నే మెయింటైన్ చేసిన. 3 స్టూడెంట్స్కి మాత్రమే ఎక్కువ తీసుకొని అసలు కలరీ అంటే ఎట్లుందని ఒక లోగో తీసుకొచ్చిన. అక్కడ వాళ్ళని చూసి 1 by 1 ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఐ హావ్ 150 to 200 స్టూడెంట్స్ మన తెలంగాణలో. నాకు 3 branches ఉంటాయి. 3 branches. సో అప్రాక్సిమేట్లీ 400 స్టూడెంట్స్, ఆల్ బ్రాంచెస్. సో ఆ రోజు మీరు ఈ విద్య నేర్చుకోవడానికి 30,000 ఫీజు అనుకొని ఒక పనికి వెళ్ళి సంపాదించారు. మరి ఈ రోజు మీ దగ్గరికి ఎవరైనా నేర్చుకోవడానికి రావాలంటే మీరు ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా పెట్టారు? కలరీ నేర్చుకోవాలంటే 4 to 65 years ఉండాలి. 4 to 65 years. సో ఈ ఏజ్లో అంటే కలరీ ఏంటంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు.
ఇక్కడ ఏంటంటే కలరీ ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఐడియా లేదు కలరీ అంటే. ఇక్కడ ఫీజు కంపేర్ టు అక్కడతో పోలిస్తే చాలా తక్కువ అనమాట. ఫస్ట్ నేర్చుకోవాలి ఈ విద్య. ఇప్పుడు ఫైనాన్షియల్గా కంపారిజన్ చేస్తే ఈ విద్య ముందుకు వెళ్ళదన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి అంటే వాళ్ళకి ఏంది అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని వాళ్ళకి స్టార్ట్ చేయాలన్నమాట. వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఈ విద్యని అందించడానికి మాత్రమే ప్లాన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఈ విద్య అనేది తెలంగాణనే కాదు మిగతా రాష్ట్రాలలో కన్నా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో 100% వి విల్ హెల్ప్ సిచ్యువేషన్. ఎలా ఉంటున్నాయి ఫీజు? మా దగ్గర చాలా తక్కువ ఉంటుంది. ఫర్ క్యాండిడేట్ 1000 రూపీస్. 1000 చాలా తక్కువ. ఓకే, వాళ్ళు మళ్ళీ ఆ డబ్బు కోసం ఇంకొక పనికి వెళ్ళకుండా. నాకేందంటే నేను ఏం చేసిన అనేది నాకు తెలుసు కాబట్టి నేను సేమ్ ఫాలోయింగ్. ఓకే, అండ్ బిగినింగ్లో అన్నారు అమ్మ నాన్నకు తెలియదు కేరళకి వెళ్ళానని, అమ్మ నాన్నకు తెలియదు ఒక చోట లేబర్ వర్క్ చేయడానికి వెళ్ళాను ఈ కలరీ నేర్చుకోవడానికని. మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్న ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? మా అమ్మకి ఇప్పటివరకు ఆ పని చేసింది తెలియదు. అవునా? ఓకే. మా ఫ్రెండ్స్కి ఒకటే తెలుసు. కాకపోతే నేను దాన్ని మర్చిపోయినా. ఎందుకనంటే నేను ఆ పని చేసింది పర్మనెంట్ కాదు, జస్ట్ రెంట్, ఒక అవసరం కోసం చేసిన. వేరేది ఏ పని చేసినా కంపెనీలో చేయొచ్చు. ఐ ఫినిష్డ్ మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ. సూపర్ జాబ్, బట్ ఇమ్మీడియట్లీ ఇన్కమ్ వి విల్ నాట్ గెట్. సో ఇమ్మీడియట్లీ ఇన్కమ్ ఏందని ఆలోచిస్తే నాకు అది ఎంతో దొరికింది. మీరు నేర్చుకున్న విద్య. నేను కలరీ నేర్చుకున్న తర్వాత నేను చాలా గర్వపడతా. నేను ఒక ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నందుకు, నేను చాలామందికి నేర్పుతున్నందుకు. 100% నేను ఫ్యూచర్లో అంటే కేరళ అంటే ఎంత ఫేమస్, తెలంగాణ కలరీ అంటే అంత ఫేమస్ చేయడానికి ఐఎమ్ వెరీ రెడీ. అండ్ ఫైనల్గా అంటే ఈ వీడియో చూస్తున్న చాలామంది యంగ్స్టర్స్ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ పిల్లలనైనా వాళ్ళైనా కలరీ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే మీరు చెప్పే సలహా ఏంటి వాళ్ళకి? యాక్చువల్గా కలరీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామందికి పేరెంట్స్ మీద రెస్పెక్ట్ అనేది లేదు, ఫ్యామిలీ మీద మీన్స్ రిలేషన్ రెస్పెక్ట్ అనేది లేదు. సో వాళ్ళు ఏంటంటే 14 years వచ్చేసరికి దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ పేరెంట్స్, దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్. అవును, దే ఆర్ గోయింగ్ దేర్ ఓన్ వే. సొంత ఆలోచన అనేది రాంగ్ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ, కోపం ఎక్కువ. అది ఇక్కడ ఏంటంటే ఒక ఫాదర్ కంటే గురువు అనేది గుడ్ పొజిషన్ అనమాట. అంటే మా మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఏం చేంజెస్ అయింది అనేది దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా ఇప్పుడు. సో నేను ఈరోజు చెప్తున్నా అంటే డ్యూ టు మై మాస్టర్. సో ఇక్కడైనా ప్రతి పేరెంట్ తన పిల్లలు ఆరోగ్యంగా కానీ వాళ్ళతో కానీ గుడ్ కమ్యూనికేషన్ కానీ ఇదంతా ఉండాలి అని అంటే 100% కలరీ నేర్చుకోవచ్చు. ఇంక్లూడింగ్ మీ దగ్గరలో ఉన్న ఎనీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్తుంటారు చాలామంది, కరాటే వెళ్తుంటారు, కుంఫు వెళ్తుంటారు. ప్రతి ఆర్ట్ దగ్గర డిసిప్లిన్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మాస్టర్. అవును, మాస్టర్ స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉంటే 100% అక్కడ రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి దగ్గరలో ఉన్న ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా మీ పిల్లలకి 100% ఇవ్వాల్సిందే ఈ రోజుల్లో. ఎందుకంటే మనం తింటున్న ఫుడ్ కానీ పీలుస్తున్న గాలి కానీ ఏదైనా సరే మొత్తం ఇదైపోయింది అనమాట. సో అందుకనే ఈ రోజుల్లో మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కలరింగ్తో పాటు ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అందుబాటులో లేకపోతే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇట్ విల్ గివ్ మోర్ హెల్త్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ గురువుకి ఏమన్నా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? అంటే ఆయన కోరిక అన్నారు కదా, నువ్వు ఒక మాస్టర్ అవ్వాలి, ఒక స్కూల్ పెట్టాలి, ఎంతోమందికి విద్యని స్ప్రెడ్ చేయాలని కోరుకున్నారు, అది నిజమైంది? యాక్చువల్గా మా మాస్టర్ ఇప్పుడు లేడు, చనిపోయిండు. అయితే సారీ నాకు ఏడుపంటే తెలియదు. తల్లిదండ్రుల కోసం కన్నీళ్ళు పెట్టే వాళ్ళని 100లో చూస్తాం, కానీ గురువు కోసం పెట్టే వాళ్ళని చాలా తక్కువ చూస్తాం అన్న. సారీ, నాకు నిజంగా తెలీదు చనిపోయారని. సారీ. అంటే ఆయన పేరు ఎత్తితే ఏడుపు వస్తుంది. బట్ ఆయన సంకల్పాన్ని నిలబెడుతున్నారు, అది మర్చిపోకండి. అంటే ఆయన కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నారు అక్కడ.
లేదన్నా, అంటే యాక్చువల్గా నాకు ఏడుపు రాదు. ఆ, ఆయన లేకపోవడం తీసుకుంటే అంటే ఆ, మా మాస్టర్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నాకు యాక్చువల్గా ఏడుపు అనేది తెలియదు, నేను ఎవరి కొరకు ఏడవా. మా మాస్టర్ ఏంటంటే నాకు ఎక్కువ లవ్ కానీ ఎక్కువ విద్యని, అంటే నాకు కేరళలో చాలామంది నా బ్యాచ్మేట్స్ ఉంటారు, వాళ్ళతో పోలిస్తే నాకు 100% విద్యనిచ్చిండు. సో అందుకొరకే నాకు ఆయన మా పేరెంట్స్ కంటే నేను ఎక్కువ లవ్ చేస్తా. గ్రేట్. ఎందుకంటే ఈరోజు నేను ఆ విద్యని ఇక్కడ ఇస్తున్నా అంటే బికాజ్ ఆఫ్ మై మాస్టర్ అనమాట. ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. అసలు ఏంటి కన్నీళ్ళు. మరి మీ గురువు ఇక్కడ లేనప్పటికీ ఆయన సంకల్పాన్ని నిలబెట్టారు. మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఉండింటే ఏం చెప్పాలనుకున్నారు, ఒక మాట చెప్పండి. యాక్చువల్గా మా మాస్టర్ లేడనేది నేను ఎక్కువ ఫీల్ అవుతుంటా. అయితే ఏంటంటే నేను మెయిన్గా నా కొరకు చేయట్లేదు, ఈ ఆయన ఆశయం కొరకు మాత్రమే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నా. ఎందుకనంటే ఆయనది నిజాయితీగా ఒక సంకల్పం అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే స్వార్థంగా తన పని కొరకు వాడుకుంటారు. ఈయనేందంటే ఈ విద్య ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి, దాని తర్వాత అట్లా చెప్పడం వల్ల నాకు ఎక్కువ బాండింగ్ మా మాస్టర్తో. అంటే ఇక్కడ నేను ఎక్కువ మాటల్లో చెప్పలేను. సో నాకు ఎవరు ఇవన్నీ విద్య ఇచ్చిండు కాబట్టి నేను 100% ఐఎమ్ వెరీ ప్రౌడ్ డిసైపుల్ ఆఫ్ శల్వన్ గురుకుల్. ఈరోజు ఆయన ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాడు, ఎందుకంటే నేను చాలా దూరం తీసుకొచ్చిన ఆ కలరి అనే పేరుని. సో ఏంటంటే వీఆర్ మిస్సింగ్ హిమ్ ఎవ్రీడే, నాట్ ఎవ్రీడే, ఇట్స్ ఆల్ టైమ్. ఎందుకంటే ఆయన డ్రీమ్ వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్. ఆయన కళని అనేది మేము నెరవేరుస్తున్నాం కాబట్టి, ఆ నెరవేర్చే టైంకి ఆయన లేడు కాబట్టి ఆ లేడు అనేది ఒకటి ఇబ్బంది అన్నమాట. సో ఆయన ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా కష్టాన్ని ఆయన హ్యాపీ రూపంలో ఇంకా మాతో పంచుకొని మాకు ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు. ఈవెన్ నౌ ఇట్స్ గోయింగ్ సపోర్టింగ్. ఇప్పటికీ మా మాస్టర్ కొడుకులు, he has 2 sons, they are supporting more. Okay. Recently they have come to Telangana also. We have 17 members team in Telangana. They are supporting, they are coming every time, and we are included together, we are working for Kalari and it's going. బట్ థ్యాంక్ యూ సో మచ్ అని. అంటే హానెస్ట్గా మాట్లాడారు, ఏ విషయాన్ని కూడా తాపరికం లేకుండా. సో ఇలాంటి అంటే ఈ విద్యని ఇంకా 10 మందికి చేరేలాగా ఇంకా మంచి ప్రయత్నాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, కలర్ అనే కాదు, ఒక గురువు పట్ల ఎలాంటి స్వభావం ఉండాలి, ఉన్న మనిషి లేకున్నా సరే ఆ సంకల్పాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అండ్ ఇష్టంతో ఒక విద్యను వెతుక్కుంటూ వెళ్తే ఆ విద్య ఆయనకు ఒక డైరెక్షన్ చూపించింది. సో ఇలాంటి ఒక జీవితం గురించి అయినా సరే, ఇలాంటి ఒక మనిషి థాట్ ప్రాసెస్ నుంచి అయినా సరే మనం చాలా గౌరవించాలైతే నేను అనుకుంటున్నాను. మరి ఇంటర్వ్యూలో రమేష్ అన్న కలరి గురించి చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.